నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు? అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అనే చెప్పాలి. హ్మ్. వీళ్ళు వీళ్ళ ఆశయానికి తగ్గట్టుగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓకే. మనస్సుకు దృఢముగా ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నది అనుకున్నట్టుగా పనులు చేసుకోవటానికి యోగవంతముగా ఉంటుంది. హ్మ్. అందులో ఏమాత్రము తేడా లేదు. సందేహం లేదు. హ్మ్. ధనము రావడము ఉంటుంది, హ్మ్. అనూహ్యముగా ఖర్చు కావడము ఉంటుంది. హ్మ్. అంటే మంచి శుభ మనస్సు ఫలితాలకు ఖర్చు చేస్తారేమో. దేనికి హ్మ్. అనేది కాదు గానీ, మనం ఫలానా దానికే ఖర్చు పెడతారు అనేటువంటిది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ మనస్సును బట్టి ఉంటుంది. హ్మ్. వాళ్ళ మనఃకారకుడైనటువంటి ఇది ఎక్కడున్నాయి, గ్రహాలు ఏమిటి అనే దాన్ని బట్టి కదా అవును. వ్యక్తికొస్తుంది. అవును. హ్మ్. జనరల్‌గా మనం చెబుతున్న మాటలేమిటి అంటే రావడము ఉంటుంది, హ్మ్. ఖర్చు కావడము ఉంటుంది. ఓకే. బంధుమిత్రుల యొక్క ఆగమనము వలన సంతోషము ఉంటుంది, కించిత్ బాధ ఉంటుంది. ఓకే. అంటే హ్మ్. బాధ అంటే ఏమిటి? ఎవరో వచ్చి ఏదో ఒక మాట అనిపోవడము, హ్మ్. చేయటము. అనవసరంగా వీళ్ళొచ్చి మనల్ని ఒక ఆ! మాట అనిపోయినారే చిరాగ్గా ఉండటం. అనేటువంటి హ్మ్. హ్మ్. మానసికమైనటువంటి అవును. క్లేశము, బాధ హ్మ్. ఉండొచ్చు. ఇట్లాంటివి ఉండొచ్చు. హ్మ్. అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆరోగ్యవంతులుగా పూర్ణ ఆయుర్దాయంతో ఉంటారు. రైట్. హ్మ్. మామూలుగా. శుభం. ఇబ్బందేమీ లేదు. హ్మ్. తర్వాత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారం చేసుకుంటారు. ఓకే. హ్మ్. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. హ్మ్. కొంతమందికి చాలా గట్టిగా ప్రయత్నిస్తే గవర్నమెంట్ ఉద్యోగాలొచ్చేటువంటి అవకాశం గూడా ఉన్నది ఈ రాశి ఓకే. వాళ్ళకు. హ్మ్. బాగా ప్రయత్నం చేస్తే. అలా హ్మ్. గూడా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు హ్మ్. లక్షణంగా వెళ్ళవచ్చును. ఓకే. శుభకార్యాలు ఈ రాశి వాళ్ళు ఇంట్లో చేయడము, శుభకార్యాలలో పాల్గొనటము, హుహు. వీళ్ళ యొక్క పాత్ర అధికముగా ఉండబోతుంటుంది. ఓకే. ఆ విషయాల్లో హ్మ్. అనుకూలవంతంగా. హ్మ్. ఇక రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, హ్మ్. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి కావచ్చు, చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి హ్మ్. వీళ్ళకు. కోర్టులో ఏమైనా భూములకు సంబంధించి ఇలాంటివి ఏమైనా వివాదాలు ఉండేటివి గనక ఉంటే హ్మ్. వీళ్ళకు అనుకూలవంతముగా తీర్పులొచ్చే అవకాశాలు ఉంటాయి. హ్మ్. ఉన్న గ్రహస్థితులను బట్టి అన్నీ బావున్నాయి. హుహు. హ్మ్. అనుకూలవంతముగా ఉంటాయి. హ్మ్. దూర ప్రయాణాలు బాగా కలిసొస్తాయి. హుహు. ఏదో రకంగా కలిసి రావటం అనేటువంటిది ఉంటుంది. అదేలెండి. హ్మ్. సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగం. హ్మ్. వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహ యోగము. హ్మ్. ఇవి గూడా ఉన్నాయి. ఓకే. సరే ఇంక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏ రాశి వాళ్ళకైనా ఉంటుంది. రైట్. ఇంక దాంట్లో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే హ్మ్. హ్మ్. రాసుల ప్రకారముగా యోగవంతముగా ఉన్నది. హ్మ్. ధనము రావడము ఉంటుంది. అనూహ్యముగా ఖర్చు కావడం ఖర్చు ఉంటుంది. ఉంటుందంటే హ్మ్. దానికి దీనికే ఖర్చు పెడతారా? వాళ్ళ మనస్సును బట్టి అనవసరమైన దానికి ఖర్చు పెట్టాల్సొస్తుందా? ఏమిటి? అనేటువంటిది వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి దీన్ని ఉంటుంది. బట్టి ఉంటుంది. హ్మ్. అలా కొన్ని కొన్ని ఏదో చిన్నపాటివే గానీ పెద్దగా ఇబ్బందులు ఉంటాయి ఈ మాసము అని అనటానికి లేదు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పై అధికారులతో మంచి మెప్పు పొందడం ఉంటుంది. హ్మ్. ఒక మాట తిట్లు తినడము ఉంటుంది.
ఓకే. ఒక మాట అనిపించుకోవడం కూడా ఉంటుంది. ఓకే. హ్మ్. అనుకున్నప్పుడు మనఃకారకుడైనటువంటి మనస్సు కొంచెం కించిత్తు అరే! నేను అనవసరంగా మాట బాగుంటది. పడ్డానే అనేటువంటి భావన కలగవచ్చును. హ్మ్. కానీ మళ్ళీ వాళ్ళే ఆహ్, నేనేదో అన్నానయ్యా చేశావు అనేటువంటి మెప్పు పొందే విధానము ఉంటుంది. ఓకే. ఇక్కడ 2 ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇంకా ఏమిటంటే ఈ రాశి వాళ్లకు చెప్పాను గదా! తల్లి అయ్యేటువంటి యోగం అంటే సంతానము సంతానం. కావడము గాని, హ్మ్. లేదా వాళ్ళ తల్లిదండ్రులకు అనారోగ్యంతో ఉంటే చేస్తే వాళ్లకు ఆరోగ్యం బాగ్గావటం గాని, హ్మ్. ఇలాంటివి గూడా ఉన్నాయి. ఓకే. ఇక పరీక్షలలో పాల్గొనేటువంటి వాళ్లకు మంచి ఉత్తీర్ణత అనేది ఉంది విద్యార్థులకు. హ్మ్. యోగవంతముగానే ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఓకే. ఇక దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి కర్కాటక రాశి వాళ్ళు హ్మ్. పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది. చాలా మేలు హ్మ్. జరుగుతుంది. ఇక మామూలుగా దిక్కుల విషయానికొచ్చినప్పుడు అన్ని దిక్కులు పనిచేస్తాయి. హ్మ్. ఇబ్బందేమీ లేదు వీళ్ళకు. వస్త్రధారణ అనేటువంటి దానికొచ్చేటప్పటికి వీళ్ళు కొంచెం ఎక్కువగా బూడిద రంగు వేసుకుంటే మేలు. లేదా ఎరుపు రంగు మెరూన్ రెడ్ వేసుకుంటే కూడా మంచిది. ఓకే. ఈ 2 చాలా చక్కగా వివరించారు. కర్కాటక రాశి వారికి అసలు మాసం అంతా చాలా బావుందండి. అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. ఎక్కడన్నా చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించటం, మెరూన్ రెడ్ ఎక్కువగా వేసుకోవటం, అలాగే యాష్ కలర్ కూడా ఎక్కువగా వేసుకోవడం చేయండి. అలాగే మీకు అన్ని దిక్కులు కలిసొస్తాయన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే సత్ఫలితాలుంటాయి. జాతకాల్ని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.